అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నమ్మి ఆగమైన తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో తడాకా చూపించనుందా? తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ అని భావిస్తున్న ఓటర్లు పార్లమెంటు బ్యాలెట్ పోరులో రేవంత్ సర్కారును చీకొట్టనున్నారా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లలో జయకేతనం ఎగరేస్తుందని సిపాక్ సర్వే తేల్చి చెప్పింది. మిగిలిన స్థానాల్లో కూడా బీఆర్ఎస్ ఇతర పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 34.54% ఓట్లతో తెలంగాణలో బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలుస్తుందని సిపాక్ సర్వేలో తెలిపింది. అలవికాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన తరువాత తెలంగాణను ఆగం చేసిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రజాగ్రహం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు కాబోతున్నాయి. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారు. ముఖ్యంగా రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రైతు బంధు లేక, సాగునీరు లేక అల్లాడుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు సాయం లేక వీధిన పడుతున్నారు. పైగా పంట బోనస్ పేరుతో ఆడుతున్న నాటకాలను సహించలేకపోతున్నారు. డిసెంబర్ 9ని చేస్తామన్న రుణమాఫీపై మాటమాటకు డేట్లు మారుస్తుండటంతో విసిగిపోతున్నారు. అందుకే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ గులాబీ పార్టీకి జైకొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడగొట్టుకుని తప్పు చేశామనే భావనలో ప్రజలు ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తోంది. ఇదే విషయం ప్రజలు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్లు తమ పరిస్థితి మారిందని ఆవేదన పడుతున్నారు. మళ్లీ జన్మలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయబోమని తీర్మానాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా తాజాగా వెల్లడైన సిపాక్ సర్వే గులాబీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా సిపాక్ సర్వే 2,58,378 ఓట్లను శాంపిల్స్ గా సేకరించి సర్వే రిపోర్టును తయారు చేసింది. అందులో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా 89,246 మంది సపోర్ట్ చేశారు. అంటే 34.54% మంది బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు 30.03%తో 77,603 శాంపిల్స్ వచ్చాయి. బీజేపీకి 27.17% శాంపిల్స్ తో 70,195 శాంపిల్స్ వచ్చాయి. ఎంఐఎంకు 2.18%తో 5,645 మంది అనుకూలంగా ఉన్నారు. ఏమీ చెప్పలేమని 12,806 మంది, ఇతరులకు 1,988 శాంపిల్స్ సపోర్ట్ గా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 సీట్లలో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ 8 సీట్లు గెలవబోతోందని సిపాక్ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలే ఆ పార్టీకి గుణపంలా మారుతాయని సర్వేలో తేలింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా రుణమాఫీ, రైతు బంధు, సాగునీరు, తాగునీరు, కరెంటు కోతలే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నాయని సర్వేలో తేలింది. ఇటు కేసీఆర్ ప్రజల కోసం అడుగు బయటపెట్టడంతో మళ్లీ బీఆర్ఎస్ పుంజుకుంది. కేసీఆర్ పొలం బాట పట్టడంతోనే ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేసింది. అంటే నీళ్లు ఉండి కూడా ప్రభుత్వం నాటకాలు ఆడిందని రైతులు మండిపడుతున్నారు. నాడు కేసీఆర్ తాగునీరు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఎందుకు విఫలమవుతుందని, ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఏడాదిలోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొనడం కూడా బీఆర్ఎస్ కు కలిసొస్తుంది. తెలంగాణకు ఎప్పటికైనా బీఆర్ఎస్ గులాబీ జెండా కేసీఆరే బలమని ప్రజలు విశ్వసిస్తున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ఏ అని నమ్ముతున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడబోతోంది. గతంలో సిపాక్ ఇచ్చిన సర్వే దాదాపు నిజమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు వస్తాయని చెప్పగా 39 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 66 సీట్లకు గాను 64 సీట్లు వచ్చాయి. బీజేపీకి 4 వస్తాయని అంచనా వేయగా 8 సీట్లొచ్చాయి. ఇప్పుడు కూడా సిపాక్ సర్వే నిజమవుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.